యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయాల తరపున మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుడు తన మహాకృపను బట్టి గడిచిన క్రిస్మస్ నుండి మరలా ఈ సంవత్సరం ఈ క్రిస్మస్ వరకు తన రెక్కల నీడలో భద్రపరిచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. అవును, దేనికైనా ఉండదగ్గ అత్యున్నతమైన ఉద్దేశం దేవునికి మహిమ కలగడమే. యేసుక్రీస్తు వచ్చినది కూడా ఈ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసమే. యేసు పుట్టుక దేవునికి గొప్ప మహిమను చేకూర్చిందని మనం గమనించాలి. ఇక్కడ ఉన్న క్రమాన్ని కూడా గమనించండి. ముందు దేవుడు, అటు తర్వాత మనుషులకు శాంతిని తేవడం ద్వారా యేసు దేవునికి మహిమ కలిగించాడు. దేవుని కుమారుని ప్రభువుగా రక్షకుడిగా స్వీకరించిన వారికే, తద్వారా దేవుని అనుగ్రహము పాప విముక్తి ఆమోదం పొందిన వారికే శాంతి సమాధానం లభిస్తూ ఉంది. ఈ క్రిస్మస్ వేళలో ప్రభువు మీకును మీ కుటుంబానికి శాంతి సమాధానమును అనుగ్రహించును గాక. యు విష్ యు ఏ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్.